హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఏ క్విక్ అండ్ హెల్దీ రెసిపీ. అదేంటో కాదండి, వామన్నం. ఇది చేయడానికి కేవలం 2 నిమిషాలు పడుతుంది, కానీ ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీన్ని తయారు చేసే విధానం చూద్దామా? మొదట పాన్ పెట్టుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వలిచి పెట్టుకుని వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి. అది కొంచెం హెల్త్కి మంచిదని నేను విన్నాను. సో అప్పటి నుంచి నువ్వుల నూనె వాడుతున్నాను. అంటే రెగ్యులర్గా అదే వాడను. ఒక్కొక్కసారి వేరుశనగ నూనె, ఒక్కొక్కసారి నువ్వుల నూనె, ఒక్కొక్కసారి సన్ఫ్లవర్, అలా మారుస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను నువ్వుల నూనె వేసాను. అందులో వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా వేయించాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు. మొదట వెల్లుల్లి రెమ్మలు వేసి అవి బాగా వేయించి ఆ తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. నేనైతే ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాను. అది బాగా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు 2 అవి చీల్చుకొని వేసుకున్నాను. సో ఇవి బాగా వేగిన తర్వాత నేను 1.5 గ్లాస్ రైస్కి చేస్తున్నానండి. అందుకే అన్నీ కూడా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవాలి. తర్వాత వామ్ అనేది వేసుకున్నాను, 1 టీ స్పూన్ వామ్ వేసుకొని తర్వాత బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సాల్ట్, మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఇందులో ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ వేసుకొని కలిపేసుకోవడమే. రైస్ వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను నేను. ఎందుకంటే నా రైస్కి అది సరిపోతుంది. నేను తీసుకున్న రైస్కి ఆ రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇది చాలా చాలా మంచిది. వర్షాకాలంలో, చలికాలంలో ఈ రైస్ పిల్లలకు పెడితే, పిల్లలకే కాదండి అందరూ తినచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినచ్చు. ఒంట్లో వేడి పెంచుతుంది, జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గుతాయి. అంతే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. చాలా హెల్దీ రెసిపీ కదండి. 2 నిమిషాల్లో అయిపోయింది. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఈ రెసిపీ. నాకు కూడా చాలా ఇష్టం. ఇందులో నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తినేస్తాను. సో అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఈ సీజన్ మీరు ఎంజాయ్ చేస్తారు మంచిగా. అంతేనండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అండి. బాయ్. పండు ఎలా ఉంది? బాగుందా? చేసమ్మా ఎలా ఉంది? సూపర్. బాగుందా? చాలా బాగుంది.